చతుర్థి అంటేనే హంగామా. 10 రోజుల పాటు కోలాహలం మామూలుగా ఉండదు. వినాయకుడు తీసుకొచ్చే వినోదం మాటల్లో చెప్పలేం. అడ్డంకులు తొలగించి ఎన్నో విద్యలు నేర్పిస్తున్నాడు వినాయకుడు. అలాంటి అరుదైన టాలెంట్ ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్ శశాంక్ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. హలో శశాంక్. హలో అండి. ఏంటి మిమ్మల్ని మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనాలా? ఇంట్రడ్యూస్ చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. యాక్చువల్లీ బికాస్ బాడీలో మొత్తం అనున ఎన్టీఆర్ అనే ఒక వైబ్రేషన్ నింపుకున్నవాడిని. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అనే పిచ్చితో డైలాగ్స్ నేర్చుకోవడం కానీ, ఎన్టీఆర్ లో యాక్ట్ చేయడం కానీ, ఎన్టీఆర్ లో నన్ను నేను ఊహించుకోవడం కానీ చేస్తూ ఉండేవాడిని. జర్నీ అని ఏం లేదండి. యాక్చువల్లీ మాది నిర్మల్ అండి, తెలంగాణలో. సో యాక్చువల్లీ నేను బీటెక్ గ్రాడ్యుయేట్. నాకు ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఈ స్టూడియోకి రావడం కానీ, ఇలా యాక్టింగ్ ఇలా చూపించడం కానీ ఫస్ట్ టైం. సో ఎన్టీఆర్ కి ఆఫ్ కోర్స్ ఈ వీడియో నేను ఎన్టీఆర్ గారు చూడాలని కోరుకుంటున్నాను. నా డ్రీమ్ అండి యాక్చువల్లీ. ఎన్టీఆర్ ముందర నేను ఎన్టీఆర్ డైలాగ్ తనకు చెప్పాలనేది నా అంబిషన్. అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకున్నా. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బి డన్ ఆర్ నాట్. సో జనరల్ గా మిమిక్రీ అంటే సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు ఎక్కువగా. మీరేంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవి మాత్రమే చెప్పగలరా లేదంటే? లేదండి, వేరే యాక్టర్స్ ని కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. సో జనరల్ గా ఇప్పుడైతే వినాయక నిమజ్జనం ఈ రోజు మీరు చూస్తున్నారు, సిటీ అంతా కోలాహలము డప్పులతో మొత్తం హంగామా నడుస్తుంది. సో ఏంటంటే డివోషనల్ పరంగా ఇప్పుడు యాక్ట్రెస్ అయితే కామన్ గా అందరూ చెప్తూ ఉంటారు హీరోస్. సో ఇప్పుడు ఈ రోజు నిమజ్జనం డివోషనల్ పరంగా వెళ్తే మరి ఏమైనా చెప్పగలరా? చాగంటి చాగంటి కోటేశ్వర్ గురుగారు, ఆయన తప్పకుండా చెప్పగలుగుతాను. స్టార్ట్ చేయండి. ఆయన వాయిస్ మాడ్యులేషన్ లోనే చెప్తాను. గురువు గారు క్షమించాలి. కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే బహుశా ఈరోజు మీతో మాట్లాడడానికి నా కంఠం పనికొచ్చుంటుండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టినటువంటి భిక్ష. సప్తగుణప్రదమైనటువంటి ఆహారమే కొరవడిపోతోంది. పూర్వం ఒకసారి హోటల్కి వెళితే తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమిటయ్యా అది? నాన్ అంటే లేనిది, నేను లేకుండా చేసేటువంటిది. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకు తెలీదు, అడిగితే బాగుండదు కనుక వాడు ఏం తెస్తాడో, నువ్వు ఏం తింటావో, ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలీదు. కనుక భవానీ అంటే ఎక్కడ ఉన్నది అమ్మవారు అని. సూపర్, పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇంకొక డైలాగ్ కూడా చెప్తాను. చాగంటి గారు ప్రవచనాలు ఆయన చీమ మీద ఒకటి చెప్పారండి స్టోరీ. ఒకసారి ఆయన ఏం చెప్తాడంటే, ఒకసారి రామకృష్ణ పరమహంసల వారిని ఒక మాట అడిగారు. ఏమని? అయ్యా ఈశ్వరుడు మన మాటలు వింటారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, మన మాటలు వినటం కాదయ్యా, మీ ఇంట్లో పాకుతున్నటువంటి ఎర్ర చీమల మందలోంచి ఓ అతి చిన్న చీమను మీరు భూతద్దం పెట్టుకుని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీ ఇంటి కంసానికి జాగ్రత్తగా ఉంచి ఆ చీమ కాలి యొక్క గజ్జెల సైజును తీసుకొని ఆ గజ్జెల పట్టీలు వచ్చే వరకు చీమను జాగ్రత్తగా కాపాడి ఆ చీమ కాలి యొక్క గజ్జెల పట్టీలు వచ్చిన తర్వాత ఆ చీమను ఆ మందలో వదిలి ఆ చీమ పాక్కుంటూ వెళుతున్నప్పుడు వినిపించే ధ్వనులను కూడా ఈశ్వరుడు వింటాడు అని చెప్పాడు. ఇది ఆయన చీమ గురించి రెగ్యులర్ గా మా అమ్మ నాన్న రెగ్యులర్ గా వింటున్నారు. మేము బ్రాహ్మిన్స్ అండి యాక్చువల్లీ. మా నాన్నగారు పౌరోహిత్యం చేస్తూ ఉంటారు నిర్మల్లోనే, రామాలయం టెంపుల్ లో చేస్తూ ఉంటారు. సో మాకు ఎక్కువ డివోషనల్ టచ్. చాలా ఫేమస్ చాగంటి గారి ప్రవచనాలు అంటే అందరికీ నోటెడ్ అయిపోయాయి. సో మీరు చాలా బాగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా చాగంటి గారు మాట్లాడినట్టే ఉంది. ఓకే, ఏంటి అంటే చాగంటి గారిది ట్రై చేశారా లేదంటే మీకు వింటూ ఉండడం వల్ల? రెగ్యులర్ గా వింటూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి. ఈ మూవీ డైలాగ్స్ మాడ్యులేషన్, వాయిస్ టు వాయిస్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. నాకు తెలిసి ఇలా చాగంటిది ఎవరు ప్రాక్టీస్ చేసి ఉండరు. జనరల్ గా హీరోస్ ఫేవరెట్ హీరోస్ ఇలా ప్రాక్టీస్ చేయడము, మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే జనరల్ గా అవే చూసాం. ఇలా చాగంటిది అంటే అది స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. ఏంటి ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి స్టోరీ చెప్పండి. చీమ గురించి అండి. ఒకసారి రామకృష్ణ పరమహంసల వారిని ఒక మాట అడిగారు. ఏమని? అయ్యా ఈశ్వరుడు మన మాటలు వింటారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, మన మాటలు వినటం కాదయ్యా, మీ ఇంట్లో పాకుతున్నటువంటి ఎర్ర చీమల మందలలోంచి ఓ అతి చిన్న చీమను మీరు భూతద్దం పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని మీ ఇంట్లో ఉంచి ఆ చీమ కాలి యొక్క గజ్జెల సైజును తీసుకొని ఆ గజ్జెల పట్టీలు వచ్చే వరకు చీమను జాగ్రత్తగా కాపాడి ఆ గజ్జెల పట్టీలు వచ్చిన తర్వాత చీమ కాలికి ఆ గజ్జెల పట్టీలను తొడిగి ఆ మందలో ఆ చీమను చేర్చినప్పుడు అది నడుచుకుంటూ వినిపించినప్పుడు వినిపించే ధ్వనులను కూడా ఈశ్వరుడు వింటాడు అని చెప్పాడు.
ఈశ్వరుడు ఈశ్వరుడు అని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అరుణాచలం గురించి కూడా చాలా బాగా చెప్పారు. చెప్తారు. ఆయన ఏం చెప్పాడంటే అరుణాచలం గురించి, అరుణాచల క్షేత్రం అనేది ఒక పుణ్య పావనమైన క్షేత్రము. అరుణాచల ప్రవేశం అనేది అంత తేలికైన విషయం కాదు. వాడు అరుణాచలం వెళ్ళాడంటే వాడికి ఏదో అర్హత ఉండే వెళ్ళాడు. అరుణాచలం పైన చిత్రగుప్తుల వారు ఒక గీత గీసి చూస్తారట. ఏమని? వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడు, వాడి స్థాయి వేరు. వెళ్ళలేదు, వాడి స్థాయి వేరు. అరుణాచలం గురించి అలా వివరణ నేను ఇచ్చాడు. విన్నాను. సో అరుణాచలంలో ఎక్కువ గిరి ప్రదక్షిణ గురించి హైలైట్ చేసి చెప్తూ ఉంటారు చాగంటి గారు. గిరి ప్రదక్షిణ చేశాక ముందు ఒకలాగా ఉంటుంది, లైవ్ చేశాక ఒకలా. జీవుడి యొక్క స్థాయి అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తర్వాత అని చెప్పాడు. కరెక్ట్ గా చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్ గా చాగంటి గారు మాట్లాడినట్టే. సో ఏంటి మీరు ఎన్టీఆర్ అభిమాని. సో ఎన్టీఆర్ మూవీస్ కి వచ్చేస్తే అన్ని మూవీస్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ కవర్ A to Z చూసానండి. ఎన్టీఆర్ గారు నిన్ను చూడాలి నుంచి మొన్న అరవింద్ సమేత RRR, ఇప్పుడు దేవర కోసం ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. సో ఏంటి ఎన్టీఆర్ మూవీస్ దేంట్లో చెప్తారు ఇప్పుడు? ఏంటి చాలా మూవీస్ వచ్చి ఉంటాయి కదా అరవింద్ సమేత, ఫేమస్ అరవింద్ సమేత చెప్పగలుగుతాను. చెప్పండి. అరవింద్ సమేతలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది కదా, చెప్తాను. బాలరెడ్డి నవీన్ కి అండ్ ఎన్టీఆర్ కి మధ్యలో డైలాగ్ ఇది. రావు రమేష్ గారు ముందర కూర్చొని వార్నింగ్ సీన్ అంటారు. ఇలా ఉంటది అది. హీరోయిన్ డేంజర్ లో ఉంటది. ఎన్టీఆర్ గారు చెప్తారు, అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. ఇప్పుడు వచ్చి నేను ఆ కార్ని చేసి నిన్ను కాపాడుతానని చెప్పను, ఎందుకంటే అది అబద్ధం. నువ్వు ఇప్పుడు డేంజర్లో ఉన్నావు, ఇది నిజం. వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు, కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా. అదే జరిగితే బ్రతికినంతకాలం నీకోసం ఏడుస్తాను అరవింద, ఏడవడం కోసమే బ్రతుకుంటాను. స్పీకర్ ఆన్చు. మీరు ఎవరో ఏందో నాకు తెలుసు సామే, కనుక్కుంటా, పెద్ద కష్టమేం కాదు. మీరెత్తుకొచ్చిన అమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆవిడ్ని ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు ఒక మగాడు ఆడదాన్ని చేర్చేది వినుంటారు. మీకు ఒక మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తా. ఇయాళ్ళటి నుంచి మీ పల్లెల్లో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టు మీద పిట్టలేచినా అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తివాద అలికిడే. గుర్తు పెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరూ నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా. ఈ క్షణం నుంచి మిమ్మల్ని వెంటాడేది చావు, మిమ్మల్ని భయపెట్టేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. సావు గనగొంతుంటే ఇట్నే ఉంటుందా? బాలరెడ్డి, గొంతు గుర్తుపెట్టినావా? నీ పక్కనున్న పిన్లోని పొడుచుపోదానంటే పో. నువ్వు ఊరు చేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. నాకు ఈ నుంచి బెంగళూరు దగ్గర, ముందాడికి పోతా. ఆడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా. పల్లె చేరేలోపు ఆడిపోయిన వార్త విందు. నీకు పూర్తిగా ఏడ్చే టైం కూడా ఇవ్వను బాలరెడ్డి. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా. లేదు ఈ రణమంతా ఎందుకు అనుకుంటే ఆ పిన్లో నాన్నే వదిలేసిపో. నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు ఊహించవు, అంత అద్భుతంగా చూపిస్తా. మాట్లాడితే మా వాళ్ళే కాదు సార్, మన శత్రువులు కూడా వింటారు. మీరు చూసారు, వాయిలెన్స్ మా DNA కాదు సార్, మా మీద రుద్దబడ్డ ఒక అత్యవసర పరిస్థితి సార్. 100 అడుగులో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసే వాడిని ఏమంటారు? ఈ ఒక్క అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. చాలా పెద్ద డైలాగ్ ఇది. సో ఏంటి అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసారు ఎప్పుడైనా? లేదండి, అది నా డ్రీమ్ యాక్చువల్లీ. ఎన్టీఆర్ గారు ముందర ఇలా చెప్పాలనేది నా ఆడియో ఫంక్షన్స్ అలా ఎప్పుడైనా దూరం నుంచి చూడడం లేదండి, అస్సలు జరగలేదు అలాంటివి. ఐ వాస్ ట్రయింగ్ ఆల్ దీస్ డేస్, కుదరలేదు. మేబీ ఐ డోంట్ నో. మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నాను, ఎప్పుడోసారి ఎన్టీఆర్ దగ్గర కూర్చొని చెప్తాను, మీరు చూస్తారు ఇది అని. బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. సో ఏంటి అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఎన్టీఆర్ మీద? 10th నుంచి అండి. యాక్చువల్లీ నాకు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడేవాడిని స్కూల్లో. కాలేజ్లో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ రెగ్యులర్ గా ఇస్తున్నా. స్కిట్స్ చేసేవాడిని మా కాలేజ్లో, సింగింగ్, యాక్టింగ్ ఇవన్నీ చేసేవాడిని. యాక్చువల్లీ ఎన్టీఆర్ మీద అభిమానం అనేది నాకు 8th స్టాండర్డ్లో మాకు మా అమ్మ రెగ్యులర్గా టీవీలో సినిమాలు చూస్తున్నప్పుడు నేను చదివేవాడిని కాదు. చదవకపోయేసరికి ఒకసారి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ చూపించింది. అందులో ఎన్టీఆర్ గారు జైల్లో ఉండి వాళ్ళ నాన్న కోరిక మేరకు ఒక లాయర్ అయి జైల్లో ఉండి కష్టపడి చదువుకొని లా చేసి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తాడు.
అలా చూసి ఎన్టీఆర్ నువ్వు ఎన్టీఆర్ లానే ఉన్నావురా, అలా చదువుకో, అలా చదువుకుంటే అంటే బూస్టప్ ఇచ్చేది అన్నట్టు ఆ సీన్ చూపించి. అప్పుడు పాతుకుపోయిన ఎన్టీఆర్ ఇప్పటిదాకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు నా లైఫ్ లో. యా, ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఫోన్లలో అందరి ఫోన్లలో వాళ్ళు నా పేరు పెట్టుకున్నా, నేను తీసేసి లేదు నా పేరు ఎన్టీఆర్ అని పెట్టి అందరి ఫోన్లలో ఎన్టీఆర్ తారక్ అనే పెట్టుకున్నా. అంత పిచ్చాడు ఎన్టీఆర్ అంటే. ఎన్టీఆర్ ఏ మూవీ వద్దలేదు, మీరు అన్ని మూవీస్ కవర్ చేస్తారు అంటే మొత్తం చూసానండి ఎన్టీఆర్. ఎక్కువ మీకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఎన్టీఆర్? నాకు జైలవకుశలో రావణ్ క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. అది కూడా నేను ఇఫ్ యూ వాంట్ గుక్క తిప్పకుండా చెప్తాను. చెప్పండి. జైలవకుశలో రావణ్ క్యారెక్టర్ దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన నరులు సురులు అజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా, ఇప్పుడే మా గదాదండము చేవిరిసి ఇరస్సును వైవ్రక్కలు గావించదా, నా అద్ముజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది, ఈ రావణుడంటే ఏమనుకుంటివి, కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణి వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు, సమస్త దేవదాన వ్యక్ష కిన్నెర కింపురుషులు జయించిన విశ్వవిఖ్యాత అరివీర సార్వభౌముడను, అనువు స్వర్ణశోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. చాలా బాగుంది జైలవకుశం. చూసారా? ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. అంటే మీరేంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఒక్కొక్కటి ఎన్నిసార్లు చూస్తూ ఉంటారు? అదేం అట్లా ఏమి ఉండదండి. నాకు బోర్ కొడితే ఎన్టీఆర్ సినిమా డిప్రెషన్ అంటే మన బండ్ల గణేష్ గారు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు, మన బేబీ మూవీ డైరెక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు, డిప్రెషన్ ఉంటే ఎన్టీఆర్ సినిమా, హ్యాపీనెస్ ఉంటే ఎన్టీఆర్ సినిమా, ఏదున్నా ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ సినిమా వస్తే చాలు, ఎన్టీఆర్ సినిమా చూస్తే చాలు, లేని ఒక వైబ్రేషన్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం, రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఉండడం జరుగుతుంది. బూస్టప్ అన్నట్టు ఎన్టీఆర్ అనేది ఒక బూస్టప్ ఏంటి అంటే ఇంత బాగా మీకు టాలెంట్ ఉంది, మీరు స్కూల్లో ఎన్నో కాలేజ్ డేస్ లో పర్ఫార్మెన్సెస్ కిట్స్ ఎన్నో ఇచ్చారు కదా, ఎందుకు మీరు ట్రై చేయలేదా? అంటే ఇక కుదరలేదండి. అంటే బేసిక్ గా మనకి ఒకవేళ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ డెడికేషన్ దానికే ఇవ్వాల్సి ఉంటుంది, బట్ కుదరలేదు. లైఫ్ స్టైల్ సెపరేట్, ఫ్యామిలీ సెపరేట్, అంత సెపరేట్ ఉంటే సార్. ఎలా ఉంటుంది మీకు ఇంట్లో ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ ఉండదా మీ పేరెంట్స్? చాలా అంటే చెప్తూ ఉంటారు మా అమ్మ నాన్న వాళ్ళు చూడడానికి ఎన్టీఆర్ లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏదైనా మూవీ వచ్చిందంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవడం, ఆ బియర్డ్ అలానే చేసుకోవడం, నాన్నకు ప్రేమతో అయ్యేటప్పుడు అయితే ఐ కాంట్ టెల్ యూ అంతగానం ఆ బియర్డ్ అనేది ఒక కొన్ని ఇయర్స్ అలానే ఉంచుకున్నాం ఎన్టీఆర్ లాగానే. ఏది ఇప్పుడు ఆ దమ్ము మూవీలో వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నా, అది నేను ఒక 1 year కంటిన్యూగా అదే వేసుకునేవాడిని. అంతా అంటే ఎన్టీఆర్ ఎలా చేస్తే అలా చేయాలి అంతే, అదొక్కటే తెలుసు నాకు. ఎన్టీఆర్ మొత్తం బ్లైండ్ ఎన్టీఆర్ ని ఫాలో అయిపోతున్నారు. ఎన్టీఆర్ వే ఆఫ్ టాకింగ్ గానీ, వే ఆఫ్ స్టైల్ గానీ, ఎన్టీఆర్ అనేది అది చెప్పలేను. అవర్ణనాతీతం అంటారు చూడండి, అది అవర్ణనాతీతం. ఎంత ఇష్టం అనేది మాటల్లో చెప్పలేను, మనసులో దాచుకోలేను, మీ ఎవరితో పంచుకోలేను, అంత ఇష్టం. ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరు ఇష్టం? మా అమ్మ చిరంజీవి ఫ్యాన్ అండి. చిరంజీవి సినిమాలు చూసాను, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన. చిరంజీవి గారు ఎవర్ గ్రీన్ అంతే అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, చిరంజీవి గారు అలా ఉండిపోతారు అంతే. చిరంజీవి గారు రోడ్ షో వచ్చినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఫుల్ పబ్లిక్ లో వెళ్ళి అంటే గాయాలు తాకించుకున్నామండి. నాకు అంత ఇష్టం ఉంటుండే రెగ్యులర్. ఇంకా ఎన్టీఆర్ మూవీస్ లో ఏ డైలాగ్ చెప్పగలరు మీరు? అంటే చాలా ఉన్నాయి కదా, నా నరసింహుడు. నరసింహుడులో నుంచి ఇట్స్ అంటే ఒక రైతు గురించి చెప్తాడు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాను పట్టి కుండ్ర వేసి దుక్కి దున్నిదుగాలేసి నీరు పోసి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కప్పనూర్చి బస్సకట్టి బండకట్టి పస్న తెచ్చి మేడమాడి పైటమెంత లెక్క కట్టి కళ్ళకత్తి పక్కనెట్టి అలసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాలం రైతు బిడ్డనెత్తురంతా చెమట చేసి ఎనకేసిన సొమ్మిని వెనక్కి తిరిగే లోపే కాచేయడానికి నీకెన్ని గుండెలు బే, కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. ఇట్స్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దమ్ము మూవీలో చెప్పగలరా డైలాగ్? నాది కాదని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఊరు నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశం నాది అని కొట్టానంటే 10 నీ అబ్బా ఇంకో 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు.
ఇట్లా ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని ప్రతి మూవీలో డైలాగ్స్ నోటెడ్ అయిపోయి ఉంటాయి జూనియర్. రెగ్యులర్ గా డైలాగ్స్ ప్రాక్టీస్. ట్రిపుల్ ఆర్ లో ఏమైనా చెప్పగలరా? అంత సాహసం చేయలేనండి, అది పిచ్చండి. ట్రిపుల్ ఆర్ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు అండి. డైలాగ్ ఏం చెప్పలేరు ప్రస్తుతానికి. ఏంటి అంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మిమిక్రీ చేయగలరా మీరు? ఇంకా మిగతా లేదండి, చిరంజీవి గారిని చేస్తాను. మోహన్ బాబు చెప్పగలరా? బికాజ్ మోహన్ బాబు అంటేనే డైలాగ్ కింగ్ అంటారు కదా. సో మోహన్ బాబు డైలాగ్. మోహన్ బాబుది జుమ్మంది నాదంలో వాళ్ళ సన్ మంచు మనోజ్ గారితో ఒకటి సాంగ్ ఉంటది. ఇద్దరు కాంపిటీటర్స్ ఉంటారు, అందులో ఇలా పాడతాడు. రే వీడి పీక నొక్కాలంటే వీడిని స్వరాలతో కుట్టాలి. నిస్స నినిసా సాస నినిసా సాగ స నిద నిస నిద ని స నిద నిదమ స నిద మగ సరి సా సగబద నిస సగబద నిస సగబద ని తాంక తగిట 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 థా. ఇలా ఉంటది మోహన్ బాబు. సో ఏంటి ఇది జుమ్మంది నాదం మూవీలో? ఓకే ఓకే. సో ఇంకా ఎవరెవరు మోహన్ బాబు డైలాగ్ కింగ్? సాయి కుమార్. సాయి కుమార్ గారు అబ్బో, ఆయన వాయిస్ అంటే డబ్బింగ్ అంటేనే మనకు సాయి కుమార్ గారు గుర్తొస్తారు. ఆయనది మతం లేదు గీతం లేదు అని ఒక డైలాగ్. అది కామన్ డైలాగ్ కదా, మూవీ డైలాగ్. అది మూవీ డైలాగ్, కామన్ డైలాగ్. ఆయన క్యాష్ ప్రోగ్రామ్ లో చెప్పినప్పుడు చూస్తున్నానండి. అది ఇట్ గోస్ లైక్ దిస్. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే ఒక్కడేరా. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసి మెలిసి కూకుంటాయి. మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలవవేరా. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య లేనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేనప్పుడు, మంచితనం ఉన్నప్పుడు మధ్యలో మతాన్ని చేర్చి మనిషిని ఇలా చంపుతావు. గుడులల్లో బొమ్మల్లో మసీదుల్లో సమాధుల్లో దేవుడున్నాడు అనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్పంటావు, తన్నుకొని చస్తుంటావు. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే ఒక్కడేరా. మూవీ డైలాగ్ సాయి కుమార్. మూవీ క్యాష్ ప్రోగ్రామ్ లో చూసాను. జనరల్ గా ఆయన రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. చాలా డబ్బింగ్ అట్లీస్ట్ ఇద్దరు బ్రదర్స్ సాయి కుమార్ వాళ్ళ 3 మెంబర్స్ రవిశంకర్ గారు. సో ఎక్కువగా వాళ్ళు డబ్బింగ్ బాగా చెప్తారు. ఓకే రైట్. ఇంకెవరిది చెప్పగలరు? చెప్పగలండి. ఇంద్రామూవి. ఏది ఏ మూవీలో చెప్తారు? ఇంద్రాలో నుంచి చెప్తాను. మొన్న రిలీజ్ కూడా షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. పెళ్లి కావాల్సిన పిల్లని 10 మందిలోకి పిలిచి పంచాయతీ పెట్టకు. తన మనసేంటో తెలుసుకొని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిస్. అండ్ ఇంద్ర మూవీలో ఇంకా చాలా డైలాగ్స్ ఫేమస్ ఉంటాయి కదా చిరంజీవి. రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో ఉంటున్నాడు తన వరుస మార్చి ఉంటాడు అనుకుంటున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఇంకా ఏమంటివి డైలాగ్? అది ఇఫ్ యూ వాంట్ చెప్తాను, అది కొంచెం లెంత్ డైలాగ్. మోహన్ బాబు అండ్ ఎన్టీఆర్ ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ ఇద్దరిది చెప్తాను. యమదొంగ చాలా ఫేమస్ డైలాగ్ అది, ఎన్టీఆర్ అండ్ మోహన్ బాబు వర్జన్ ఫస్ట్. చిత్రగుప్త, గణనాయక, భటులారా, మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠంకే ఎసరు పెట్టుటయా. ఓరీ మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసను స్పర్శించడానికి అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము, తుచ్చ మానవ. అప్పుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, టప్పుకు చావు, చచ్చామ్రో దేవుడో నీ నిత్యము మొత్తుకునే మీరెక్కడా. మీ జనన మరణమును మునివేళ్లతో లెక్కించు మేమెక్కడరా. మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపత్యగుటయా. అసంభవం. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధముఖము. తల వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతి. యమా, ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి 10 ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి.
మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడన్నకించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణ మణిమయ రత్న గజాలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున భూతన పరిరక్షక ధర్మలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను. ఎనీ డౌట్స్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే చాలా బిగ్ డైలాగ్ ఇది, చాలా పెద్దది. సో ఇప్పుడు మీరు మోహన్ బాబు ఎన్టీఆర్ ఇద్దరు కన్వర్జేషన్ చెప్పారు. ఇంటర్లోనే వచ్చండి నాకు డైలాగ్. ఇంటర్ నుంచి ఏంటి బాలకృష్ణ చెప్తారా మీరు? బాలయ్య ఫేమస్, బాలయ్య గారు బాబాయ్ అంటే రెగ్యులర్ గా బాబాయ్ అని సంభవిస్తుంటారు. ఎన్టీఆర్ కి బాబాయ్ అంటే నాకు బాబాయ్ అని ఊహించుకునే టైప్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఓకే ఓకే, సో చెప్పండి బాలయ్య డైలాగ్ ఏదైనా. బాలయ్య గారిది చెప్తానండి, చాలా ఉన్నాయి. లెజెండ్ మూవీలో నుంచి చెప్పచ్చు అంటే ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు, బట్ ఐ విల్ ట్రై. బాలయ్య గారిది సరే, ఇంకా బాలయ్య తర్వాత చెప్పండి మీకు గుర్తొస్తుంది. ఇంకా ఇంకెవరి చేయగలుగుతున్నారు? ఎస్జే సూర్య గారిది స్పైడర్ మూవీలో అంటే సైకో క్యారెక్టర్ అండి తను. స్పైడర్ మూవీలో సైకో క్యారెక్టర్ మహేష్ బాబు స్పైడర్ మూవీలో ఎస్జే సూర్య డైలాగ్. తను అంటే ఇంట్రోగేషన్ కి మహేష్ బాబు వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్తాను. నువ్వు చచ్చిపోతున్నావు అని తెలిసినా కూడా నన్ను చంపకుండా కాపాడావు. ఈ హాస్పిటల్ ఎవరు బ్లాస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని ఇంకొక జీవి చంపడం తప్పు కాదు, అందుకే ఒక జీవికి ఆహారంగా ఇంకొక జీవిని ఎరగా వేశాడు దేవుడు. చంపడమే తప్పైతే ఆవుకు కొమ్ములను, పాముకు విషాన్ని, తేలుకు కొండను దేవుడు ఎందుకు సృష్టించాడు? అవేవి మనుషులకు సృష్టించలేదు కదా. మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు, బలహీనులందరూ తమకు తాను కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకల తప్ప అన్నాడు. రైట్. అంటే ఏంటి ఇది మూవీలో సైకో క్యారెక్టర్ మహేష్ బాబుని ఎస్జే సూర్య. సో ఇంకా కమెడియన్స్ ఎవరైనా చెప్పగలరా? కమెడియన్స్ ఎవరు? బ్రహ్మానందం గారిది రంగమార్తాండలో అంటే కర్ణుడు గురించి, ప్రకాష్ రాజ్ రంగమార్తాండ కర్ణుడు గురించి ఒక డిస్క్రిప్షన్. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించిన నా కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమకిరాతకంగా శాపగ్రస్తుని చేర్చాడు. ఓరిమికి ప్రతీకగా పరిణవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను మిత్రమా. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రమా. ఇలాంటిది బ్రహ్మానందం గారు. ఫీల్ ఎమోషనల్, కంప్లీట్ ఏడుస్తారు చూసేస్తాము. సో మీరు ఏంటి ఇంకా హర్రర్ రిలేటెడ్ అలా ఏమైనా చెప్పగలరా? ఓన్లీ లేదండి. ఇప్పుడు కాంచనా మూవీ రాఘవ హారర్ అన్నారా? నాకు వినిపించలేదు. హారర్ మూవీలో అంటే కాంచనా మూవీలో రాఘవ లారెన్స్ గారికి కాంచనా మూవీ 4 parts ముని, గంగా, కాంచన, గంగా 2 అంటారు. సో అందులో లారెన్స్ డైలాగ్ అంటే ఇది ఎలివేషన్ అన్నట్టు, అంటే కరెక్ట్ ఆ డెవిల్ వచ్చే టైం వీళ్ళకి తెలిసిపోతుంది ఇంట్లో. ఇది కొంచెం అంటే తేడా క్యారెక్టర్ అనుకోవచ్చు. అంటే అలా చెప్తాను. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి అన్నానా. పసుపు రాసుకున్నావు అన్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మొగాడు రాసుకుంటాడా? నీ ఇంకెవరిది గుర్తొచ్చిందా? బాలయ్య డైలాగ్ ఏమన్నా? లేదండి ప్రస్తుతం.
యాక్చువల్లీ జనరల్ గా ఎవరైనా ఫస్ట్ బాలయ్య ఈజీగా చేసేస్తూ ఉంటారు. అవును. మీరేంటి ఎన్టీఆర్ బాలయ్య ఫ్యామిలీ కదా, అంటే బాబాయ్ అంటే కొంచెం రెస్పెక్ట్ అండి చెప్పాలి, అందుకని డేర్ చేయలేదు. Dare చేయలేదు. ఓకే. సో ఇంకెవరికి చెప్పగలరు? అంతే అండి, ఎన్టీఆర్ గారిని ఒకసారి అంటే ఎన్టీఆర్ ముందు చెప్పాలనేది నా డ్రీమ్. అది మేబీ చూడాలి పాసిబుల్. మీరు ఇలా షోస్ ఇస్తూ ఉండాలి కదా, మీ టాలెంట్ ని ఇలా షోస్ ఛానల్స్ ద్వారా ఇస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఎందుకు ట్రై చేయలేదా ఎక్కడ షోస్? లేదండి, ఫస్ట్ టైం ఇది ఆపర్చునిటీ దొరకడం. ఐ థ్యాంక్ జీ న్యూస్ ఫర్ దిస్. ఏంటి అంటే మీది ప్యాషనా లేదంటే ప్యాషన్ అండి, అంటే యాక్చువల్లీ మూవీస్ లోకి రావాలని అంటే ఎన్టీఆర్ ని చూసి ఇన్స్పిరేషన్. ఏమవుతావు అంటే ఎవరన్నా అడిగితే ఎన్టీఆర్ అంత వాడిని అవుతా అని చెప్పేవాడిని ప్రతిసారి. ఎప్పుడోసారి రాసి పెట్టుకోండి, ఎన్టీఆర్తో అంటే ఎన్టీఆర్ గారితో చేయాలని అంటే ఒక కోరిక తప్ప ఆయనలా చేస్తాను. ఎన్టీఆర్ అంతటి వాడిని అవ్వాలనేది నా కోరిక. అంటే మీ మిమిక్రీ షోస్ ఇలా కంటిన్యూ చేస్తారా మీరు? ఇది ఏంటి జస్ట్ ప్యాషన్ గా మీరు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంట్రెస్ట్ లేదా ఫేమస్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడమా, లేదంటే మీరు కొన్ని ఇయర్స్ నుంచి మిమిక్రీ చేస్తున్నారు? అంటే రెగ్యులర్ గా ఈ డైలాగ్స్ అనేవి వింటూ ఉంటూ ఎక్కడన్నా అంటే గ్యాదరింగ్ సోషల్ గ్యాదరింగ్స్ అయినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఎప్పుడు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే భయపడలేదు ఇప్పటిదాకా, ఇస్తూనే ఉన్నాను ప్రతిసారి. ఇంకా హీరోస్ మహేష్ బాబు, రజనీకాంత్ ఇలా? అంటే రజనీకాంత్ గారిది చంద్రముఖిలో జ్యోతిక అంటే జ్యోతికకి చంద్రముఖి ఆవహించింది అని చెప్పే డైలాగ్ ఉంటుంది. అందులో నేను చెప్పే విషయాలన్నీ మనసు కొంచెం గట్టిపరుచుకొని విని కైలాష్. ఈ ఇంట్లో జరుగుతున్న విపరీతాలకు అందరూ అనుకుంటున్నట్టుగా కారణం దుర్గో వేరెవరో కాదు, చంద్రముఖి చే పీడించబడుతున్న నీ భార్య గంగే. నువ్వు నన్ను మొదటిసారి ఇక్కడికి రమ్మన్నప్పుడు ఇంట్లో జరుగుతున్న విపరీతాలకు దుర్గే కారణం అని చెప్పావు, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకున్నాను ఇంట్లో జరుగుతున్న విపరీతాలకు దుర్గకు ఏ సంబంధము లేదని. అయినా ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత చంద్రముఖి రూమ్లో ఎవరో పాడడం, గజ్జలు కట్టుకొని ఆడడం విన్నాను. నా అలికిడి వినగానే ఆ శబ్దం ఆగింది. ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా నీ భార్య గంగను రోజు చంద్రముఖి రూమ్కి తీసుకెళ్లాను. షీ వాజ్ ఇన్ ఎ సైక్లిక్ వైబ్రేషన్. చంద్రముఖిగా మారడం చూసిన గంగపై అంటే ఇట్ గోస్ ఆన్ అంటే పెద్ద డైలాగ్. సో ఎన్టీఆర్ మూవీస్ చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కూడా దేవరా మూవీ రాబోతుంది. సో ఇప్పుడు ఆడియో లాంచెస్ కి ఎప్పుడు వెళ్ళలేదా? లేదండి. అలాగే మీరు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాని అన్నప్పుడు జనరల్ గా ఆడియో లాంచెస్ కన్నా వెళ్ళి చూస్తూ ఉంటారు. అంటే ఆ అవకాశం రాలేదు యాక్చువల్లీ. హెవీ ఆయన చూడడం అనేది కుదరదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఆ జీల్ అయితే ఉందండి ఖచ్చితంగా వెళ్ళి. ఎన్టీఆర్ ఆడియో లాంచ్ లో ఎలా మాట్లాడతారని చెప్తున్నారు? ఆడియో లాంచ్ టెంపర్ మూవీ ఆడియో లాంచ్ లో చెప్పారండి. ఇట్లా చెప్తాడు, ఒక మనిషిగా నాకే ఒప్పుకోవాలని ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను, కాకపోతే నా ధర్మమే అది. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న కొడుకుని ఎంత బంగారంగా చూసుకోవాలో దేవుడు మాకు అప్పచెప్పిన మీ అభిమాన సోదరులందరినీ అలా చూసుకోవాలనేది నా కోరిక. చేస్తాను, చేస్తూనే ఉంటాను. మీకు నచ్చే వరకు, మీరు మెచ్చే వరకు చేస్తూనే ఉంటాను, తీస్తూనే ఉంటాను. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. నందమూరి అభిమాని అయిన ప్రతి ఒక్కడు కాలర్ వేసుకొని తిగరాలనేదే నా కోరిక. రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అని అన్నాడు. రైట్. సో చాలా బాగా చెప్పారు, బాగున్నాయి మీవి. సో ఒక్కటి చాగంటితో స్టార్ట్ చేశారు కాబట్టి చాగంటితో ఎండ్ చేసేద్దాం. సో చాగంటిది చాలా బాగా చెప్పారు. సో చాగంటిది స్టార్టింగ్ ప్రవచనం ఒకటి చెప్పారు కదా, చాగంటి ఎలా మాట్లాడతారు, ప్రవచనం ఎలా ఇస్తే అదొక్కటి చెప్పేసాను ఫైనల్లో. ప్రవచనం అంటే అరుణాచలం గురించి, దానికన్నా ముందు స్టోరీ కాకుండా ఒకటి చాగంటి కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే బహుశా ఈరోజు మీతో మాట్లాడడానికి నా కంఠం పనికొచ్చుండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టినటువంటి భిక్ష. సప్తగుణప్రదమైనటువంటి ఆహారమే కొరవడిపోతుంది. పూర్వం ఒకసారి హోటల్కి వెళితే తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమిటయ్యాది, నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసి అటువంటిది. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకు తెలీదు, అడిగితే బాగుండదు కనుక వాడు ఏం తెస్తాడో, నువ్వేం తింటావో, ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలీదు. కనుక భవానీ అంటే ఎక్కడ ఉన్నది అమ్మవారు. బాగుందండి. రైట్, థ్యాంక్ యూ శశాంక్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలి, మీ టాలెంట్ తనకు డైరెక్ట్గా చూపించాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. చూశారు కదండి, టాలెంట్ ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్ శశాంక్ మన స్టూడియోలో ఉన్నారు. తన టాలెంట్, తన జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ అని మనకు వినిపించారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ జీ తెలుగు.